అందరికీ నమస్తే అండి. నిన్న బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 2 కామెంట్స్ చేశారు. 2 కూడా పరస్పరం విరుద్ధమైన కామెంట్స్. గత 5 ఏళ్ళు ఆర్థిక విధ్వంసం జరిగింది. మన దేశం మొత్తం మీద అప్పు పుట్టని ఏకైక రాష్ట్రం మనది. అప్పు పుట్టని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన ఒక కామెంట్ చేశారు. చేస్తూ అదే ఆ బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఓ సందర్భంలో 3,22,359 కోట్లు బడ్జెట్గా చూపిస్తూ దీని మొత్తానికి ఎక్కడెక్కడి నుంచి ఎలా తీసుకొస్తారు అనేది చెప్తూ 1,04,000 కోట్లు అప్పు చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఎస్టిమేట్స్ ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రం అఫీషియల్గా 1,04,000 కోట్లు అప్పులు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఒకవైపు అప్పు పుట్టని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని చెప్తూ మరోవైపు 1,04,000 కోట్లు అంటే హయ్యెస్ట్ అప్పు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంత ఎక్కువ అప్పు తీసుకోవడానికి ఎలా సాధ్యమవుతుంది? ఇందులో పబ్లిక్ రుణాలు మార్కెట్ రుణాలు ఎక్కువ, పబ్లిక్ డెట్స్ ఎక్కువ ఉన్నాయి, మార్కెట్ లోన్స్ అవి ఎక్కువ ఉన్నాయి. ఎలా సాధ్యం? సో దీనికి 2 పరస్పర విరుద్ధం కదా. అప్పు పుట్టదు అన్నప్పుడు 1,00,000 కోట్ల అప్పు ఎలా తీసుకుంటారు? అదే ఇక్కడ సమస్య. యాక్చువల్ వాస్తవం ఏంటంటే మన రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో సుమారుగా 25-30% వడ్డీలు కట్టడానికి పోతుంది. వడ్డీలు ప్లస్ ప్రిన్సిపల్ అంటే అసలు అప్పుడప్పుడు కట్టడానికి వెళ్ళిపోతుంది. బడ్జెట్లో కూడా నేను లెక్కల్లో చాలా స్పష్టంగా చెప్పారు. 65,000 కోట్లు లోన్ తిరిగి చెల్లింపులు. మీకు ఇక్కడ రూపాయి రాక రూపాయి పోక సంబంధించి ఒక చార్ట్ వేస్తాను చూడండి. అందులో చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్ 1 రూపీ కమ్స్ ఫ్రమ్, దానిలో ఓపెన్ మార్కెట్ లోన్ అండ్ అదర్ లయబిలిటీస్ 32 పైసలు అంటే 32%. అలాగే ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ 18 పైసా 18 పైసలు. అంటే మన రూపాయి సంపాదనలో బడ్జెట్లో అంటే ఈ 3,22,000 కోట్లలో 32% ఓపెన్ మార్కెట్ నుంచి రుణాలుగా తీసుకురాబోతున్నారు. అంటే సుమారుగా 1,04,000 కోట్లు. అలాగే 1 రూపీ గోస్ టు అంటే రూపాయి పోకలో 18 పైసలు ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ అని చూపించారు. అంటే 1,00,000లో 18,000. దట్ మీన్స్ మనకి మొత్తం మీద 18 పైసలు అంటే సుమారుగా 18% కదా. సో 18% దీనికి రీపేమెంట్గా పోతుంది. దీనిలో మన రాష్ట్ర ఓన్లీ ఆదాయం పరంగా చూసుకుంటే మన రాష్ట్రానికి వచ్చే వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయం అంటే అప్పులు కాకుండా అప్పులు తీసుకునే అప్పుల ఆదాయం కాదు, ఓన్లీ మనకు వచ్చే ఈ ట్యాక్స్ కలెక్షన్ ద్వారా కావచ్చు, లేదా మద్యం ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చు, లేదా ఇతర పన్నుల ద్వారా, లేదా పెట్రోల్ ద్వారా, రకరకాల మార్గాల్లో రిజిస్ట్రేషన్స్ ద్వారా రకరకాల మార్గాల్లో వచ్చిన ఆదాయంలో ఇది ఓవరాల్గా 18 పైసా 18 పైసలు అన్ని మార్గాల్లో వచ్చిన ద్వారా. కానీ ఓన్లీ ఆదాయం ద్వారా చూసుకుంటే అంటే రూపాయి రాకలో 18 పైసలు కదా. రూపాయి రాకలో ఎన్ని మార్గాలు ఉన్నాయి? వచ్చే అప్పులు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్ ఉన్నాయి, అలాగే సెంట్రల్ ట్యాక్సెస్లో మన షేర్ ఉంది. వాటన్నింటిలో 18 పైసలు చూపించారు. వాటన్నింటినీ పక్కన పెట్టి ఓన్లీ మన రాష్ట్రం సంపాదించే ఆదాయాన్ని మాత్రమే లెక్కేస్తే దానిలో సుమారుగా 36% డబుల్ ఉంటుందన్నమాట. అంటే మన రాష్ట్రం సంవత్సరానికి రకరకాల మార్గాల్లో 80-85,000 కోట్లు సంపాదిస్తే ఆదాయం వస్తే దానిలో 40,000 కోట్లకు పైగా ఈ వడ్డీలు రూపంలో పోద్ది. ఇంకా కొంత ఎక్స్ట్రా 10,000 కోట్లో 15,000 కోట్లో 20,000 కోట్లో అసలు కూడా చెల్లించాలి. ప్రిన్సిపల్ రీపేమెంట్ అని కూడా పేర్కొన్నారనమాట. ఇది అంటే ఇంత దారుణంగా ఉంది మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. వడ్డీల మీద వడ్డీలు కట్టాల్సి వస్తుంది. దానికోసమే ఎక్కువగా ఖర్చు అవుతుంది. సో ఆర్థికంగా విధ్వంసం జరిగిన మాట వాస్తవం. ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడాలి అంటే సంపద సృష్టించాలి, ఓన్గా మనకి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అవ్వాలి. అది ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి లేదు. 8 నెలల కిందట అధికారంలోకి వచ్చారు కదా, ఇప్పుడే సంపద సృష్టించాలంటే అయ్యే పని కాదు. కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. మరి ఈ 2 సంవత్సరాల్లో నడిపించాలిగా, బడ్జెట్ బండి నడిపించాలిగా. శాలరీస్ ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ప్రాజెక్టులు కట్టాలి, ఇవన్నీ చేయాలిగా.
ఇవన్నీ చేయడానికే ఒక లెక్క చూపించారు. ఇదిగో 3,22,000 కోట్లతో మేము ఈ సంవత్సరం ఇవి చేస్తామని చూపించారు. మరి అంత లెక్క చూపించినప్పుడు ఎలా తీసుకొస్తారనేది కూడా చెప్పాలిగా. అలా చెప్పడానికే 1,04,000 కోట్లు మేము లోన్ తీసుకుంటాము అని చెప్పారు. 3,22,000 కోట్లలో 1,04,000 కోట్లు లోన్ తీసుకోగా ఇంకా 2,18,000 కోట్లు ఉంటుంది. ఆ 2,18,000 కోట్లకు గాను మిగిలింది ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే ట్యాక్సుల రూపంలో కావచ్చు, అలాగే రాష్ట్రంలో సొంత ఆదాయం కావచ్చు, ఇతరత్ర ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా ఒకటి మాత్రం నేను పచ్చిగా చెప్పదలుచుకున్నా, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే మాత్రం బాలేదు, పరమ చెత్తగా ఉంది. కానీ అలాగని వీళ్ళు ఆర్థిక పరిస్థితి బాలేదు కదా, మనం వదిలేద్దాం, ఏ పథకం ఇవ్వకుండా వదిలేద్దాం, లేదా ఎక్కువ ఖర్చు పెట్టొద్దు, ఖర్చులు తగ్గించుకుందాం అని అనడానికి లేదు. హామీలు ఇచ్చారు కాబట్టి చచ్చినట్టు పథకాలు ఇవ్వాల్సిందే. హామీలు ఇచ్చారు, చచ్చినట్టు పథకాలు ఇవ్వాల్సిందే. తల్లికి వందనం ఇవ్వాలి, అన్నదాత సుఖీబాబు ఇవ్వాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆడబిడ్డ నిధి ఇవ్వాలి. ఆడబిడ్డ నిధి కనీసం 12,000 కోట్లు ఖర్చు పెట్టాలి సంవత్సరానికి. యువగలం కూడా అదేంటి నిరుద్యోగ భృతి కూడా వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వాలి. అది ఇస్తే దానికి కూడా కనీసం 5,000 కోట్లు 6,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాలి. ఓన్లీ ఈ 4 పథకాలకే, ఆడబిడ్డ నిధి, యువగలం అంటే నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, రైతు భరోసా, ఈ 4 పథకాలకే 40,000 కోట్లు ఖర్చు అవుద్ది. 40,000 కోట్లకు పైగానే ఖర్చు అవుద్ది. ఈ 4 కాకుండా ఇంకా దీపమని, తర్వాత ఉచిత బస్సు అని, తర్వాత ఇతర మత్స్యకార భరోసా అని, అదని ఇదని ఇంకా చాలా ఉన్నాయి. కార్పొరేషన్ లోన్స్, బీసీ లోన్స్, సబ్సిడీ లోన్స్, అవి ఇవి చాలా ఉన్నాయి. అవన్నీ కలుపుకుంటే ఓన్లీ సంక్షేమ పథకాలకు 80,000 కోట్లు ఖర్చు అవుద్ది. సో ఓన్లీ సంక్షేమ పథకాలకి గత ప్రభుత్వం సుమారుగా 50,000 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేసింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఆర్థిక పరిస్థితి బాగా, సంపాదన తగ్గింది, రాష్ట్రంలో కొత్తగా అప్పులు పుట్టట్లేదు, కానీ అప్పులు చేస్తాం, అప్పులు చేసి ఇలా తగలెడతాం. ఇదే మన ఆర్థిక పరిస్థితి. నేను ఇది మారాలి అంటే ఒక్కటండి సొల్యూషను, ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేసేయాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, సంక్షేమ పథకాలు అసలు ఇవ్వకూడదు, సంక్షేమ పథకాలు ఆపేయాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసేయాలి. ఎందుకంటే వీళ్ళుగా డెసిషన్ తీసుకోలేరు. మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము, మేము అంటే ఎందుకు చెప్తారు, అలా చెప్పలేరు. అలా చెప్తే మీరు మరి ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు కదా, మీరు హామీలు ఇచ్చి మీరు మోసం చేస్తున్నారు కదా అని జనం తిరగబడతారు. అది వైసీపీ వాళ్ళకి రాజకీయంగా ఆయుధంగా మారుద్ది. సో అలా చేస్తే వీళ్ళు రాజకీయంగా ఇరుక్కుపోతారు, ఇబ్బంది పడతారు. సో వీళ్ళకి సంబంధం లేకుండా ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేసేయాలి, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయాలి. ఇదిగో మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మా రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉంది, ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉంది, మా రాష్ట్రం సంపాదిస్తున్న దానిలో సగం వరకు వడ్డీలే కడుతున్నారు, అయినా సరే ఇంకా అప్పులు చేస్తూ ఉంటున్నారు. ఈ సంవత్సరానికి ఇదిగో 1,04,000 కోట్లు అప్పులు తెచ్చి దానిలో దాదాపుగా ఒక 50,000 కోట్ల 60,000 కోట్ల సంక్షేమ పథకాలకు ఇస్తామంటున్నారు. సో దీనివల్ల మా రాష్ట్రం ఇంకా నష్టపోతుందని ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేస్తే, కోర్టు అప్పుడు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే, అరే బాబు మీరు ఆపండి, మీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, సంక్షేమ పథకాలు ఇవ్వద్దు, ఆపండి అని చెప్తే అప్పుడు ప్రభుత్వం గట్టెక్కుద్ది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గట్టెక్కుద్ది. కానీ అంత నిర్ణయం తీసుకునేది ఎవరు? ఇది అంటే అసాధ్యం అన్నమాట. వీళ్ళు పార్టీల పరంగా, ప్రభుత్వ పరంగా ఎవరు కూడా మా పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము పథకం ఇవ్వం అని ఎవరు ఆపలేరు. కాబట్టి ఈ అంకెల గారిడి, ఈ డబ్బా, ఈ రాజకీయము, ఈ పథకాలు, ఈ బటన్ నొక్కుళ్ళు, ఈ వ్యవహారాలు కొనసాగుతూనే ఉంటాయి. అదంతా కూడా ఎప్పుడో ఒకసారి భవిష్యత్తులో ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మన రాష్ట్రం దారుణమైన పతనం అయిపోద్ది. అప్పుడు కానీ కళ్ళు తెరవరు. అప్పటికి ఎవరి దుకాణం వాళ్ళు సర్దేసుకుంటారు. ఎవరికి వాళ్ళు అప్పటికే 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు లాక్కుంటారు కాబట్టి, ఇంకా బాబు ఈ రాష్ట్రానికి వదండం మాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే కుక్కలు చింపిన విస్తరే, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు విస్తరాకుల్లో భాగాలు లాక్కొని ఫైనల్గా మిగిల్చేది అదే ఉంటుంది. మన రాష్ట్ర భవిష్యత్తు అదే కనిపిస్తుంది ఈ బడ్జెట్ లెక్కలు ఇవన్నీ చూస్తుంటాయి. ఈ 3,22,000 కోట్లు బడ్జెట్ ఇచ్చారు కదా, మా రాష్ట్రం చాలా పెద్దది, మా రాష్ట్ర బడ్జెట్ చాలా ఎక్కువ, చాలా హై బడ్జెట్టు, మాది ఎదిగిపోయింది, ఆర్థికంగా ఎదిగిపోయిందని ఎవరో అనుకోవద్దు. అదంతా కూడా డొల్ల, అదంతా కూడా అంకెల గారడి. థ్యాంక్ యూ.